కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్రేవు మండలం ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట అంగన్వాడీలు అమలు చేస్తున్న హామీలను అమలు చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 42 రోజుల పాటు సుదీర్ఘ కాలం సమ్మె నిర్వహించామని, ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అదేవిధంగా అంగన్వాడీ ఆయాలు కార్యకర్తలపై రాజకీయ వేధింపులు తగ్గించాలని, మినీ సెంటర్లో పనిచేస్తున్న వర్కర్లకు పని భారాన్ని తగ్గించాలని సెక్టర్ సిపిడిఓ మాధవిలత కార్యకర్తలు ఆయాలపై వేధింపులు తగ్గించాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఆ సందర్భంలో కాకినాడ జిల్లా తాళ్రేవు ప్రాజెక్టు నందు ఈరోజు అంగన్వాడీలు అందరం కూడా ఇక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాము. ఈరోజు 42 రోజుల చారిత్రక సమ్మె అంగన్వాడీలు నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంగా అంగన్వాడీలకి మేము వస్తే న్యాయం చేస్తాము అని చెప్పిన ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతున్నా కూడా ఇప్పటికీ ధరలు పెరుగుతున్నాయి తప్ప అంగన్వాడీల వేతనాలు పెంపుదల అయితే ఏమీ లేదు. కాబట్టి తక్షణమే అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి అని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఈరోజు మినీ వర్కర్లు, మెయిన్ వర్కర్లు పని చేస్తూ మినీ వర్కర్లు చాలా సతమతమవుతూ ఉన్నారు పని భారంతో. ఆ సెంటర్లన్నీ అనేక పోరాటాల సందర్భంగా మినీ సెంటర్లు, మెయిన్ సెంటర్లు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా చేస్తూ వెంటనే జీవో ఇవ్వాలి అని చెప్పేసి మేము ధర్నా సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే అంగన్వాడీల పైన రాజకీయ వేధింపులు, అలాగే ప్రాజెక్ట్ ఈరోజు ధర్నా చేస్తామని చెప్పినప్పటికీ లెటర్ ఇస్తాం ప్రాజెక్ట్ ఆఫీస్ అని చెప్పినప్పటికీ కూడా తాళ్రేవు సిడిపిఓ గారు మీరు ఎవరైతే లెటర్ ఇస్తారో వాళ్ళ సెంటర్లకు నేను విధించుకు వస్తానని చెప్పేసి ఆవిడ బెదిరింపు ధోరణితో చేస్తూ ఉన్నారు. తక్షణమే మాధవి గారి వైఖరి వెంటనే మార్చుకోవాలి. కనీసం ఒక ధర్నా చేసుకునే హక్కు కూడా కల్పించడానికి వీల్లేని పరిస్థితుల్లో అంగన్వాడీల్ని అణిచిపెట్టాలని చూస్తే మాత్రం మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేసి గొడవ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్ 1,20,000 రూపాయలకి పెంచారు, హెల్పర్లకు 60,000 రూపాయలు ఇచ్చారు. ఆ జీవోను కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కూడా గ్రాట్యుటీని అమలు చేయాలని అంగన్వాడీలకి ఈ ధర్నా సందర్భంగా రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు మేము కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. అందరికీ ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి పెట్టి మా యొక్క అంగన్వాడీల వేతనాలు పెంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. లేని పక్షంలో ఈ నెల ఫిబ్రవరి 28వ తేదీన కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కూడా ఒకరోజు దీక్షా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.